కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు హైదరాబాద్కు రానున్నారు. 7వ అన్నారం 8న సుందిల్లా బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ నెల 10 తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. పనులు ఎంతవరకు చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడానికి పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. ఇక మరోవైపు కడెం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించబోతున్నారు. కడెం ప్రాజెక్టులో మరమ్మతులకు ప్రభుత్వం 3.81 కోట్లను కేటాయించగా ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఇక ఆ తర్వాత సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించబోతున్నారు. కాగా మేడిగడ్డ బ్యారేజీలో 16, 17వ నంబర్ గేట్లను బలవంతంగా ఎత్తే ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఏఎన్సీ గుమ్మడి అనిల్ కుమార్ తో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఓర్గంటి మోహన్ కుమార్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించబోతున్నారు. మంత్రి ఉత్తమ్తో పాటు జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం రానుండడంతో అక్కడే ఉండి ఏర్పాట్లు చేయబోతున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కు 54 ఫిర్యాదులు అందాయి. గత మే 31వ తేదీలోగా కమిషన్ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని కమిషన్ తరపున నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన ఇచ్చింది. గడువు పూర్తయిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని లెక్కతీగా 54 వచ్చినట్లుగా తేలింది. కాగా బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు 2వ వారం లేదా 3వ వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, చేయడానికి జస్టిస్ పినాసి చంద్రబోస్ ఇవాళ వాళ్ళకి సంబంధించిన కమిటీ ఇవాళ హైదరాబాద్కు రానున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కమిటీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవాళ రేపు 7వ తారీఖు నాడు అన్నారం పరిశీలిస్తారు. 8వ తారీఖు నాడు సుందిల్లా బ్యారేజీలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నెల 10వ తేదీలోపు బ్యారేజీలను పూర్తి స్థాయిలో మరమ్మతుల పునరుద్ధరణ కోసం ఇప్పటికే పనులు అయితే పూర్తి చేయాలని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, ఇప్పుడు నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. అక్కడ పనులు ఎంతవరకు చేపట్టారని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఈ క్షేత్రస్థాయి కమిటీ పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు కడెం ప్రాజెక్టు, ఎందుకంటే ఇప్పటికే ఆ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యం, ఇప్పుడే వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు రైతులకు వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేసుకోవాలి కాబట్టి మనం తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించడే ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా దాంతోపాటు ఇక్కడ కడెం ప్రాజెక్టులు మరమ్మతులకు కూడా తన సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3.81 కోట్లు కేటాయించి ఆ నిధులతోటి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పేసి అయితే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. కాగా మేడిగడ్డలో ఉన్నటువంటి 16, 17 నంబర్ గేట్లను బలవంతంగా ఎత్తే ప్రక్రియ చేపడితే ఉంటే ఈ మేరకు ఎన్సీసీ గుమ్మడి అనిల్ కుమార్ తో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఓరుగంటి మోహన్ రావు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జస్టిస్ పీసీ జోస్ శుక్రవారం రావడంతో అక్కడికక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజనీర్లు కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులను ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి. అదే విషయానికి వస్తే జస్టిస్ పినాకి చంద్రబాబు సంబంధించిన కమిషన్కి ఇప్పటికే 54 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తున్నాయి. గతంలో మే 31లోగా కమిషనర్ కార్యాలయం నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఇప్పటికే పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరగా ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఏం జరుగుతుంది, నిజంగా వాటి ఏం జరుగుతుందని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇప్పటికే నేషనల్ సేఫ్టీ అథారిటీ బృందం ఇప్పటికే అనేక సార్లు పరిశీలించి అనేక నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, అనేక సందర్భాల్లో పరిశీలించారు. దానికి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది, ప్రధానంగా ఉన్నటువంటి కాళేశ్వరంలో ప్రధానంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయిలో కుంగిపోవడానికి కారణం ఏంటి, 17, 18, 19, 20 నెంబర్ల పిల్లర్స్ 4 పిల్లర్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో పనులు చేస్తున్న నేపథ్యంలో కూడా బొంగలు పడి పెద్దగా భారీగా శబ్దం రావడంతో అక్కడ తాత్కాలికంగా పనులు ఆపేసిన పరిస్థితుంది. ఎందుకంటే వర్షాకాలం ఇప్పటికే వచ్చేసింది, ఆల్రెడీ జూన్ మాసం వచ్చేసింది. ఇప్పటికే రైతులు ఇప్పటికే దుక్కులు దున్నుకుంటారు, నారులు పోసుకుంటారు. కాబట్టి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే ఆ పనులు తొందరగా చేసే విధంగా ఆయా కంపెనీలు
సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎల్ఎన్డీకి ఏదైతుందో కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల బ్యారేజీని నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్డీ కంపెనీ ఇప్పటికే వాళ్ళతో అనేక సార్లు చర్చ జరిపారు. తప్పకుండా దీనికి కారణం పూర్తి బాధ్యత ఎల్ఎన్డీ కంపెనీ వహించేలా వాళ్ళే రిపేర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అనేక సార్లు ఇవాళ జస్టిస్ కమిటీ నేషనల్ సేఫ్టీ అథారిటీ కూడా పరిశీలించి ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేసి రైతాంగానికి నిధి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పటికే వెంటనే పరిశీలించి పూర్తి స్థాయిలో బాధ్యతలు వర్క్ చేసి పూర్తి స్థాయిలో రైతాంగానికి ఈ ప్రాజెక్టు నిలందించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.